ఈరోజు మనం ఆర్యన్, భీమా మరియు జంపిల స్నేహం సాహసాల గురించి తెలుసుకుందాము. ప్రకృతి అందాలతో నిండిన అందమైన అడవిలో ఒక నది పక్కన బంజారా అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆర్యన్ అనే ఒక చురుకైన సరదా బాలుడు నివసించేవాడు. అతనికి భీమా అనే ఒక గున్నఏనుగు మరియు జంపి అనే చిలిపి కోతి స్నేహితుడుగా ఉండేవి. వీరి మధ్య ఉన్న స్నేహం, నిబద్ధత, దయతో నిండిన బంధం గ్రామస్తులందరికీ ఆదర్శంగా నిలిచేది. ఒకరోజు ఉరుములు, మెరుపులతో కూడిన పెద్ద వర్షం వల్ల ఆ ఊరికి భారీ వరద ప్రమాదం ఏర్పడింది. ఆర్యన్ ఇంటికి కూడా ప్రమాదం తప్పలేదు. వెంటనే భీమా, జంపి ఆర్యన్ ఇంటిని వరద బారి నుండి రక్షించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. భీమా తన బలాన్ని ఉపయోగించి నీరు లోపలికి రాకుండా మట్టితో కట్టలు కట్టింది. జంపి ఏదో చెట్టు పైకి ఎక్కి తాళ్లు కట్టి ఇల్లుని కూలిపోకుండా ఆపగలిగింది. ముగ్గురు కలిసికట్టుగా చేసిన ప్రయత్నం ఆర్యన్ ఇంటిని రక్షించింది. అప్పుడు ఆర్యన్, మంచి స్నేహితులు ఎలాంటి కష్టంలోనైనా తోడుంటారు అని గర్వంగా చెప్పుకున్నాడు. మరొక రోజు రాత్రి గ్రామంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో దొంగలు అడవిలో ప్రవేశించి ఒక అరుదైన జింకను పట్టుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే ఆర్యన్, భీమా, జంపిలు కలిసి ఎలాగైనా దొంగల బారి నుండి జింకని రక్షించాలనుకున్నారు. ముగ్గురు కలిసి ఒక పథకం రచించారు. భీమా తన భారీ శరీరంతో దొంగలకు అడ్డంగా నిలబడింది. జంపి చాకచక్యంగా తాళ్లను కట్ చేసి జింకకు దారి చూపించింది. ఆర్యన్ తన తండ్రిని పిలిచారు. అందరూ కలిసి దొంగలను పట్టుకున్నారు. అప్పుడు గ్రామస్తులు ఆ ముగ్గురిని ఎంతగానో అభినందిస్తూ వారిని అడవి రక్షకులు అనే బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఆర్యన్ మర్రిచెట్టు పైన కూర్చొని ఉండగా చెట్టు తొర్రలో ఒక పాత మ్యాప్ దొరికింది. ఆ పటంలో ఎకో వ్యాలీ అనే రహస్య ప్రదేశానికి దారి చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశంలో బంగారం, వజ్రాలతో కూడిన నిధి ఉందని, ఆ నిధి ఎంతో విలువైందని, అది గ్రామాన్ని మార్చగలదని ఇంతకు ముందు ఆర్యన్ గ్రామస్తులు అనుకుంటూ ఉంటే ఎన్నోసార్లు విన్నాడు. వెంటనే ఈ విషయాన్ని తన స్నేహితులైన భీమా, జంపిలకి చెప్పాడు. ఈ నిధి మన గ్రామానికి ఎంతో ఉపయోగకరం అన్నాడు ఆర్యన్. కానీ ఈ ప్రయాణం ప్రమాదకరంగా ఉండొచ్చు అని భీమా హెచ్చరించింది. ప్రమాదం అనేది ఒక చిట్కాను విప్పడమే కదా అని జంపి ఉత్సాహంగా అంది. ఊరికి మంచి జరుగుతుంది అంటే మనం ఈ ప్రయాణం చెయ్యక తప్పదు అనుకున్నారు. ఇలా ముగ్గురు తమ సాహసానికి సిద్ధమయ్యారు. ఒక్కొక్కరు తమ ప్రత్యేక శక్తులతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మొదటగా వారు కోరికల నది వద్దకు చేరుకున్నారు. ఆ నది మెరుస్తూ ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ అద్భుతంగా కనిపించింది. కానీ అక్కడ వారి దగ్గర ఉన్న మ్యాప్ను ఆర్యన్ పొరపాటున నీటిలో పడేశాడు. అది గమనించిన భీమా తక్షణమే నదిలోకి దూకి తన తొండంతో పటాన్ని తీసుకువచ్చాడు. జంపి కూడా చెట్టు మీద నుండి జారిపోయిన దిక్సూచిని పట్టుకుంది. మనం కలిసికట్టుగా పనిచేస్తే ఏ దుష్ట శక్తులు మనలని ఆపలేవు అని ఆర్యన్ ముచ్చటగా అన్నాడు. ఆ తరువాత ఆర్యన్ అడవిలో మ్యాప్ చూస్తూ దారులు వెతుకుతుండగా అతనికి ఒక మామిడి చెట్టు మీద బంగారు మామిడి పండు కనిపించింది. అతనితో పాటుగా భీమా, జంపీలు కూడా ఆసక్తిగా చూశారు. జంపి చెట్టు పైకి ఎక్కినా కూడా ఆ బంగారు మామిడి అందలేదు. భీమా తన తొండంతో ఆర్యన్ని పైకి ఎత్తి పట్టుకుంది. అప్పుడు ఆర్యన్ ఆ బంగారు మామిడి పండుని సులభంగా తెంపగలిగాడు. జంపి గట్టిగా పట్టుకుని సహాయపడింది. బంగారు మామిడిని ముగ్గురు కలిసి పరిశీలించి చూశారు. అది ఒక మహిమ గల మామిడి పండు. దానిని కోసేందుకు పరిమాణం రెట్టింపు ఉంది. ముగ్గురు ఆ బంగారు మామిడి పండుని తీసుకుని సాగారు.
వారు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని చివరికి వారు బంగారు నాణాలు, ఆభరణాలు నిండిన నిధిని కనుగొన్నారు. అద్భుతంగా మెరుస్తున్న ఆ బంగారం, వజ్రాలని చూసి ఆశ్చర్యపోయారు. వారు ఆ ధనాన్ని అంతా కూడా గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఆ నిధిని వారి సొంత ప్రయోజనాలకు ఉపయోగించకుండా గ్రామంలో పాఠశాల, ఆసుపత్రి మరియు రోడ్ల నిర్మాణానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఆ ధనాన్ని అంతా గ్రామానికి తీసుకుని వచ్చారు. తర్వాత ఆర్యన్, భీమ, జంపిను గ్రామస్తుల చేత గౌరవాన్ని, కీర్తిని అందుకున్నారు. అంతేకాకుండా వారి స్నేహం, దయ, సహకారం ప్రతి ఒక్కరిని ప్రేరేపించింది. ముగ్గురు సరదాగా మాట్లాడుతూ, సత్యమైన స్నేహం కంటే గొప్ప ట్రెజర్ ఎప్పటికీ ఉండదు అన్నాడు ఆర్యన్. దానికి భీమ ఆనందంగా తలుపాడు. జంపి చిలిపిగా, కానీ బంగారు మామిడి కూడా చిన్నది కాదు అని నవ్వుతూ అన్నాడు. ఇలా వారి సాహసాలు కొనసాగుతూనే